వృశ్చిక రాశి. తులారాశి కంటే ముందు వృశ్చిక రాశి చెప్పుకుంటున్నాం మనం. వృశ్చిక రాశిని ఎందుకు ప్రత్యేకించి తీసుకోవాల్సి వచ్చింది అంటే, వృశ్చిక రాశి వాళ్లకు గత సంవత్సరం వరకు అర్ధాష్టమ శని నడిచింది. కుంభరాశిలో శని ఉండడం వల్ల, అర్ధాష్టమ శని యొక్క సంచారం వల్ల వీళ్ళు రకరకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రకరకాలైనటువంటి ఇబ్బందులు అంటే దాయాదుల వల్ల, అంటే పాలివాళ్ళ వచ్చేటటువంటి ఇబ్బందులు, ఇరుగుపరి వారి వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు, ఉద్యోగస్తులైనట్టయితే ప్రమోషన్లు రావాల్సినటువంటి ప్రమోషన్లు ఆగిపోవడం, లేదా ఉద్యోగ భంగం, సస్పెన్షన్ కావడం, అకారణంగా దూర ప్రాంతాలకు బదిలీ కావడం వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భార్యాభర్తల మధ్య స్వల్పమైనటువంటి విరోధాలు, ఇట్లాంటివన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళు గత సంవత్సరం వరకు ఎదుర్కొన్నారు. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్లకు శుభప్రదమైనటువంటి సంవత్సరంగా ఉండబోతోంది. ఎందుకంటే అర్ధాష్టమ శని తొలగిపోతుంది కాబట్టి, అర్ధాష్టమ శని తొలగిపోవడం వల్ల ఇంతకాలం ఎదుర్కొన్నటువంటి బాధలు, బంధాలు అన్నీ కూడా తొలగిపోతాయి. శుభప్రదమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఆదాయ వ్యయాలు కొంచెం ఎక్కువ తక్కువలుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా 2 ఆదాయం 14 ఖర్చు ఉన్నది వీరికి. అదేవిధంగా 5 రాజపూజ్యం, 2 అవమానం ఉన్నది. ఆదాయ వ్యయాల్లో కొంత వ్యత్యాసం కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా 2.5 సంవత్సరాలుగా ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు తొలగిపోయి శుభప్రదమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి దానికి అనుకూలంగా వీళ్ళు ప్రణాళికలు వేసుకోవడం అవసరం. అందుకోసమనే తులారాశిని కాకుండా వృశ్చిక రాశిని ముందు చెప్పుకొని తులారాశిని తర్వాత మనం చెప్పుకుందాం.